మరణం అన్నిట మార్గం అయితే చావుతో అన్ని సాధ్యం అయితే మరణం అన్నిట మార్గం అయితే చావుతో అన్ని సాధ్యం అయితే 4.5 కోట్ల చితులను తప్పక ఇప్పుడు పేర్చేద్దాం. తల్లిని పిల్లను గొడ్డు గోద భూమిని బూడిద చేసేద్దాం. శ్మశాన వాటిక మన స్వరాజ్యమై స్వరాష్ట్ర స్వప్నం తిలకిద్దాం. బలిదానాలకే ఒడిగడదాం. ఎందుకు చస్తావు ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి, ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. మరణం కాదుర మనిషికి మార్గం, జీవితమంటే నిత్యం యుద్ధం. కడుపులో నిన్ను మోసిన తల్లి పురిటి నొప్పులకు ముందే జడిసి, భరించనంటే వద్దనుకుంటే పుట్టేవాడివను వసలు. ఈ నిజం తెలుసుకోరా ఎవరు? ఒక బిడ్డకు తల్లి జన్మనిచ్చుటకు చావుతో ఆడే చెలగాటం. నీ సంకెళ్లను విడిపించుకొనుటకు చెయ్యర కనీస సావాసం. ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. మరణం కాదుర మనిషికి మార్గం, బ్రతుకంటేనే నిత్యం యుద్ధం. మూసిన కొన్ని క్షణాలకే మరిచిపోతది లోకం నిన్ను. తన గుండెల్లో దాచుకొనుటకు ఒప్పుకోదురా మోసిన మన్ను. ఆవిరి నీవై చేరకు మిన్ను. ఆత్మహత్యలతో ఆశయాలకు లేనే లేదుర మనుగడా. ఊపిరి వదిలి చితిపై రగిలి ఏం సాధిస్తావు తమ్ముడా? ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. మరణం అన్నిట మార్గం అయితే చావుతో అన్ని సాధ్యం అయితే, మరణం అన్నిట మార్గం అయితే చావుతో అన్ని సాధ్యం అయితే. 4.5 కోట్ల చితులను తప్పక ఇప్పుడు పేర్చేద్దాం. తల్లిని పిల్లను గొడ్డు గోద భూమిని బూడిద చేసేద్దాం. శ్మశాన వాటిక మన స్వరాజ్యమై స్వరాష్ట్ర స్వప్నం తిలకిద్దాం. బలిదానాలకే ఒడిగడదాం. ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. మరణం కాదుర మనిషికి మార్గం,
జీవితమంటే నిత్యం యుద్ధం. మరణం కాదుర మనిషికి మార్గం, జీవితమంటే నిత్యం యుద్ధం.